తాడిపత్రిలో జేసీ వర్గీయుల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దవాడుగూరులో టీడీపీ నేతలు కార్యకర్తలు వీరంగం సృష్టించారు. టీడీపీ నేతల దాడిలో వైఎస్ఆర్సీపీ నేత మధుసూదన్ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల సమక్షంలోనే ఘటన చోటు చేసుకుంది. తాడిపత్రిలో టీడీపీ నేతల బరితెగింపు దాడిపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ వర్గీయుల ఆగడాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, టీడీపీ నేతల బరితెగింపుకు కారణం ఏంటి? అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల గుండాగిరి రోజు రోజుకు పెరుగుతున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా పెద్దవాడుగూరు మండల కేంద్రంలో ఒకసారిగా తెలుగుదేశం పార్టీ నేతలు వీరంగం సృష్టించారు. ఓ పనిపై వెళ్తూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కర్రలు రాడ్లతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చిన్నవడుగు ఆ ప్రాంతానికి చెందిన మధుసూదన్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా పోలీసుల సమక్షంలోనే ఆ తెలుగుదేశం పార్టీ నేతలు అదేవిధంగా జేసీ వర్గీయులు విచక్షణారహితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై దాడులకు పాల్పడిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, విజువల్స్ లో కూడా చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఆ కర్రలు రాట్లు తీసుకొని ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు వారించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు సైతం పక్కకు నెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మధుసూదన్ రెడ్డి పైన దాడికి పాల్పడుతున్న దృశ్యాలను మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ దృశ్యాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. తాడిపత్రి నియోజకవర్గంలో రోజుకో ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల పైన దాడులు కొనసాగుతున్నాయి. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించండి, తాడిపత్రి నియోజకవర్గంలో లాండ్ ఆర్డర్ ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.